మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కార్మికుల నిరసన కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్విరామంగా కార్మికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తమను తొలగించడంపై ఈడీ వర్క్స్ బిల్డింగ్ ను కాంట్రాక్ట్ కార్మికులు ముట్టడించారు. మధ్యాహ్నమే ఈడీ వర్క్స్ ఆఫీస్ అద్దాలను పగలగొట్టారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో భారీగా పోలీసులను ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ కు భారీగా పోలీసులు ఉన్నతాధికారులు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ రాజు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఆ ధర్నా కానీ నిరసన కానీ ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళ డిమాండ్ ముఖ్యంగా ఏమని వినిపిస్తుంది రాజు? 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆన్లైన్ పాసెస్ ని ప్రస్తుతానికి రద్దు చేసినటువంటి నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులు అయితే ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ఎల్లో పాస్ మాత్రమే ఇవ్వాలి అంటూ వీళ్ళు ఈ ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు తొలగించే అనే ఆలోచన వస్తే మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మధ్యాహ్నం 12 గంటలకి, అంటే ఇది స్టీల్ ప్లాంట్ ఇన్సైడ్ జరుగుతుంది, లోపలికి సామాన్య ప్రజలు ఎవరిని కూడా ఈ కార్మికులు తప్ప లోపలికి ఎవరు. అయితే 3 రోజుల క్రితం ఈ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత లోకల్ ఎంపీ భరత్ ఒక హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వారం రోజుల వరకు ఎవరు తొలగించమని చెప్పి. కానీ పాసులు ఇష్యూ చేయకపోయినటువంటి నేపథ్యంలో లోపలికి వెళ్ళినటువంటి కార్మికులందరూ కూడా ఈడీ వర్కర్స్ బిల్డింగ్ ని ముట్టడించి అద్దాలు పగలగొట్టి మొత్తం అంతా కూడా లోపల ఉన్నటువంటి ఏ అధికారిని బయటకు రానివ్వకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపుగా 10 గంటల సేపు వాళ్ళందరినీ లోపలే బంధించి ప్రస్తుతం అంటే నిర్బంధించి ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉద్యమాన్ని అణిచివేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలా చేస్తే కనుక ఖచ్చితంగా మేము ఆ స్టీల్ ప్లాంట్ వర్కర్స్ గా పూర్తి స్థాయిలో దీన్ని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇంకా నిర్విరామంగా అయితే ప్రస్తుతం ఈ ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.